అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. మీకోసం మరొక G+1 ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగింది. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్‌లో 167 గజాలండి. 30/50 డైమెన్షన్‌తో వస్తుంది. 167 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫుల్లీ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. చుట్టూ గూడా మొత్తం రెసిడెన్షియల్ జోన్ అండి ఇది. అన్నీ ఇళ్ళే ఉంటాయి. 360 డిగ్రీస్‌లో ఎటు చూసినా మొత్తం ఇళ్ళే ఉంటాయండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. హైలీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా 30 అండ్ 40 ఫీట్ రోడ్స్ అండి. ఈ ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. వాటర్ లైన్ అవైలబుల్‌లో ఉంది అండ్ సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేశారండి. గేట్ లోపల నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ అండి. పార్కింగ్‌లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫ్లోరింగ్ టోటల్‌గా గ్రానైట్‌తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఈ విధంగా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 30/50 చాలా మంచి డైమెన్షన్ కాబట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి హౌస్‌లో. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 14.8/15.8 డైమెన్షన్‌తో వస్తుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కూడా పడుతుందండి. ఇన్నోవా వరకు ప్రతి కారు ఫిట్ అవుతుందన్నమాట. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే ఇన్వర్టర్ పాయింట్, వాషింగ్ మిషన్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. 1.5 ఫీట్ వైడ్‌లో సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టెప్స్ కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్‌తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 3 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది నార్త్ వైపు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా టోటల్‌గా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్‌తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా డిజైన్ గమనించవచ్చు. ఈ విధంగా వస్తుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్‌లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందన్నమాట. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్‌గా మార్బుల్స్‌తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుందండి. లెవెన్ బై 18.3 డైమెన్షన్‌తో హాల్ అనేది ఉంటుందండి. ఇంటీరియర్ టోటల్‌గా యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ మస్కిటో మెష్ వస్తాయన్నమాట ఇటు విండోస్. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్‌తో కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్‌లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈజీగా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఈ ఏరియాలో. సో కింద పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్‌కి 8,000 to 10,000 ఈజీగా రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుందండి ఈ ఏరియాలో. 12/12 డైమెన్షన్‌తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్‌తో వస్తుందండి అది. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్‌లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ట్వెల్వ్ బై 10.5 డైమెన్షన్‌తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లో రూఫ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. కనెక్టివిటీ ఉంటుంది లో రూఫ్ ఆ బెడ్రూమ్‌కి, ఈ బెడ్రూమ్‌కి.
ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ విధంగా డైనింగ్ ఏరియా సీలింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడే పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ హౌస్లో. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. టోటల్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో నుండి. అండ్ కిచెన్లో నుండి బయట వాషర్ యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. వెస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడే బోర్ ఉంటుందండి. ఈశాన్య మూలలో బోర్ వస్తుంది అనమాట. ఈ విధంగా బోర్ వస్తుంది. అండ్ ఇది సంపండి, ఫుల్ సైజ్ సంప్ అనేది వస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో పార్కింగ్తో పాటు 2 BHK వస్తుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్. రాంపల్లి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ 24/7 ఉంటుందండి. అన్నీ కూడా 30 and 40 feet వైడ్ రోడ్స్ అనమాట. సీసీ రోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. మొత్తం ఫిల్ అయిపోయిందండి లేఅవుట్. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. SS గ్లాస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇది టెర్రస్కి ఎక్కడానికి స్టేర్స్ అండి. పైన హెడ్ రూమ్ కూడా టోటల్గా స్లాబ్ హెడ్ రూమ్ వస్తుంది. పైన నార్త్ వైపు సెట్ బ్యాక్ ఈ విధంగా వస్తుందండి. 2.5 feet వైడ్ సెట్ బ్యాక్ అనేది పైన ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ లభిస్తుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హాల్ చాలా పెద్దగా వస్తుందండి. పైన 11/23 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. ఈ సైజుని బట్టి మీరు గమనించవచ్చు హాల్ ఎంత పెద్దగా వస్తుంది అనేది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడడానికి కనిపిస్తుందండి కింద అండ్ పైన కూడా. కాకపోతే కింద కన్నా పైన రూమ్ సైజెస్ పెరుగుతాయి అన్నమాట. ఇది కామన్ వాష్రూమ్. రెండు కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ట్వెల్వ్ బై 12 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సేమ్ డైమెన్షన్ అనమాట కింద పైన కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా కనెక్టింగ్లో రూఫ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. 11/12 డైమెన్షన్తో వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ పూజ రూమ్ వస్తుందండి. ఈజీగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ అనేది ఉంటుంది. సపరేట్గా డోర్తో పాటు ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. (11/11 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఈజీగా ఒక 10 చైర్ డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది అనమాట. అండ్ ఓపెన్ కిచెన్ ఈ విధంగా వస్తుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ షెల్ఫ్స్ ఈ విధంగా వస్తాయండి. ఈస్ట్ వైపు ఇక్కడ కూడా వాష్ ఏరియా ఉంటుంది. వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. మీరు డ్రోన్ షాట్స్లో కూడా గమనించవచ్చు. మంచి పీస్ఫుల్ లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ 167 గజాల ప్రాపర్టీ అండి. ఇది 30/50 డైమెన్షన్తో
167 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 ప్రాపర్టీ, 4 BHK ప్రాపర్టీ అండి. అన్నీ కూడా 30-40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. HMDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ ఉంటుందండి. రాంపల్లిలో ఉంటుంది. నాగారం మున్సిపాలిటీ వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,26,00,000గా చెప్తున్నారండి. 1.26 CRగా చెప్తున్నారు. 1.26 CRగా చెప్తున్నారండి. ఇది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80-85% బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వెస్ట్ ఫేసింగ్ 167 గజాల ఇల్లు అండి. 1,26,00,000గా చెప్తున్నారు. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.